తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వ్యాపారపరంగా ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించగలుగుతారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ద్వితీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీ చేసే ప్రయత్నాలు అవి ఫలిస్తాయి. చాలా వరకు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ఒకరి మీద డిపెండెన్స్ అయ్యి వాళ్ళు చేస్తారులే చూస్తారులే అనుకుంటే అది ఇబ్బంది పరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కష్టపడాలి, కష్టం తగిన ప్రతిఫలం సంపాదించుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని ఉన్నారు. శని ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. రాహుతో కలిసి విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా దైవ దర్శనాలు, బంధుమిత్రుల్లో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. కష్టం తగిన ప్రతిఫలం గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, ఆన్లైన్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా ఈ కామర్స్లో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక వస్తుంది. సంతానం సంబంధించిన పురోగతి చాలా చక్కగా ఉంటుంది. వివాహం సంబంధించిన వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. రాహుతో కలిసి, శుక్రుడితో కలిసి ఒక రకమైన వైరాగ్యం కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. దూరంగా ఎటైనా వెళ్ళిపోదామా అనే భావన కూడా ఉంటుంది వీరికి. అయితే ఒక మాట కట్టుబడి మనం ఇలాగే ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో చూస్తారా, అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనం ఏదైనా సరే నిలబడాలి, కష్టపడాలి అనే ఆలోచన మిమ్మల్ని స్థాయిని నిలబెడుతుంది. కాబట్టి దైవదర్శనం చక్కగా ఉంది. ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు ఆ భగవంతుడు మీ నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి, యూట్రస్ సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం గడిచిన వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అదేవిధంగా వస్త్రదానం కూడా చేయడం చెప్పదగిన సూచన. ఈ మహాశివరాత్రి పర్వదినాన శనికి రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయట వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.